సో వాట్స్ యువర్ నేమ్? దామోదర్ నాయక్. దామోదర్ నాయక్. వే ఆర్ యు ఫ్రమ్? గచ్చిపౌలి. గచ్చిబౌలి. ఏం లేదు కాక, రామ్ గోపాల్ వర్మ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? ఆయన సినిమాలన్నీ తెలుసు కదా, కాంట్రవర్సీస్ కింగ్ రామ్ గోపాల్ వర్మ. సో కేసీఆర్ మీద మూవీ అనౌన్స్ చేసిన కదా, సో ఏ విధంగా ఉండబోతుంది? కేసీఆర్కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా, నెగిటివ్ ఉంటుందా, లేకపోతే రెండు రాష్ట్రాలు కొట్టుకునే జరిగి ఉంటుంది? ఎందుకంటే కేసీఆర్ ఆంధ్రాలో మీద ఫైట్ చేసినాడు కదా, మరి అది ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఆర్జీవిది ఒక స్టైల్ ఉంటుంది భయ్య. ఎట్లా అంటే ఆయన అసలు అందరికి తెలియాలి ఆయన గురించి. అంటే ఇప్పుడు కేసీఆర్ గురించి అయినా, లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ అయినా, ఎవరి గురించి అయినా కొంతమంది తెలియదు. ఇప్పుడు ఎన్టీఆర్ ఎలా చచ్చిపోయారు అని చాలామందికి తెలియదు కదా. ఆయన ఏంటంటే తెలియాలి, ఫ్యాక్ట్ ఏందో తెలియాలి, చంద్రబాబు గురించి ఏందో తెలియాలి, అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అనేది తెలవాలని ఆయన తీస్తున్నాడు మూవీ. ఆయన మేకింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా చాలా డిఫరెంట్ వేలో తీస్తాడు ఆయన. ఏదైనా కేసీఆర్ పైకి లేస్తాడు కిందకు పోతాడని కాదు, ఆయన గురించి తెలియాలి అందరికీ. ఆయన మంచి చేస్తే మంచి చూపిస్తాడు, చెడు చేస్తే చెడు చూపిస్తాడు. సూపర్ సూపర్, బాగా మాట్లాడు. అంటే మంచి చేస్తే కేసీఆర్ మంచిగా చూపిస్తాడు, అంటే చెడు చేస్తే ఆ మూవీలో చెడు చూపిస్తారా? చూపిస్తాడు, పక్కా చూపిస్తాడు. చూపించకపోతే ఎట్లా? అది బయోపిక్ ఎట్లా అవుతుంది? మంచిగా చూపిస్తాడు. ప్రతి ఒడు మంచి చేయడు కదా భయ్య. నువ్వు చెడు చేస్తావు, నేను చెడు చేస్తావు, మంచి చేస్తావు, నేను మంచి చేస్తా. ప్రతి ఒడు మంచిగా ఉండాలి, చెడే ఉండాలంటే ఎట్లా? ప్రతి ఒడు అన్నీ చేస్తాడు, బరాబర్ చేస్తాడు. ఎందుకు ఇప్పుడు వంగవీటి మూవీ తీసుకుందాం, వంగవీటి అని చెప్పేసి విజయవాడ ఆ మూవీ తీసినాడు. లక్ష్మీ ఎన్టీఆర్ కూడా ఎందుకు కమర్షియల్గా హిట్ కాలేకపోతున్నాయి మూవీకి? కమర్షియల్ అంటే అవి రియల్ స్టోరీస్, అందరికి తెలుసు. వీడు ఎట్లయినా మెంటలోడు, ఈ మెంటల్గానే తీస్తాడు. ఈ మెంటల్ మూవీ ఏం చూద్దామని కొంతమంది చూడరు. నాలంటాడు ఏంటంటే క్రేజీగా ఉంటుంది. అంటే మెంటల్లోని బాగా ఇష్టపడతాను. రామ్ గోపాల్ వర్మ అంటే క్రేజీ అందరికి. ఆయన ఎంత మెంటల్ అయినా క్రేజీ చూస్తారు ఆయనని. ఎందుకు అంత ఇంపాక్ట్ తెచ్చుకున్నాడు రామ్ గోపాల్ వర్మ? ఆయనది ఒక స్టైల్, డిఫరెంట్ స్టైల్ ఆయనది. మీకు రామ్ గోపాల్ వర్మ బాగా నచ్చింది? ఆయన స్టైలే, ఆయన వే ఆఫ్ టాకింగ్ కూడా చాలా ఇష్టం నాకు. ఏదైనా ఫ్రాంక్గా మాట్లాడతారు ఆయన, చాలా బాగా చేస్తారు. అసలు ఏమున్నా చెప్పేస్తారు డైరెక్ట్. నేను ఏమైపోయినా పర్లేదు, నన్ను చంపేస్తారా, చంపేయండి అంతే. మరి నేను ఆంధ్రోల మీద ఒక పాట పాడి ఆంధ్రోడా అని, బేసిక్లీ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, విజయవాడ కదా, మరి ఆంధ్రోలనేది ఇట్లంటే చేసింది, మరి అది ఇంపాక్ట్ ఏముండదు? ఆయనకి ఏంటంటే అన్ని గొడవలు పెట్టాలని ఉంటుందేమో, అది మనకు తెలియదు, మనం చూడం. అది ఆయనకు అట్లా ఉంటే అట్లా చేస్తాడేమో. ఎందుకు చేస్తాడో? పుల్ల పెట్టడానికి మాత్రం బాగా ట్రై చేస్తాడు. పుల్లలు బాగా పెడతాడు. ఉదాహరణ ఒక 2-3 పుల్లలు చెప్పు. పుల్లలు అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణకి బాగా అది బాగుంది అంటాడు, ఇది బాగుంది అంటాడు, అది బాగాలేదు అంటాడు, మళ్ళీ రెండింటికి పుల్లలు పెడతాడు మధ్యలో. శ్రీరెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా తిట్టారు, వాళ్ళ మమ్మీని కూడా తిట్టారు. అది చాలా. మరి శ్రీరెడ్డి చెప్పించి అది రామ్ గోపాల్ వర్మ చెప్పించిందని చెప్పి శ్రీరెడ్డి అన్నది, అది మనం చూడలే కదా భయ్య. మనం చూడలే కాబట్టి మనం నమ్మం. అది ఆమె చెప్పిందని, ఆమె ఏదో పెద్ద ఇది కాదు, మనకు ఆమె గురించి తెలియదు. ఏదో బట్టలు ఇప్పేసి తిరిగింది కాబట్టి అంత క్రేజీ వచ్చేసింది దానికిలే. కానీ ఆమె బట్టలు ఇప్పితే క్రేజ్ వచ్చేస్తుంది. మరి అర్జున్ రెడ్డి మూవీ ఎట్లా హిట్ అయింది అనుకున్నావు భయ్య? దానివల్లే హిట్ అయింది కదా. దేని మీద హిట్ అయింది అర్జున్ రెడ్డి? అవి ఉన్నాయనే హిట్ అయింది కదా. అది లేకపోతే ఏంటి అవి చెప్పండి, అంటే మా వ్యూవర్స్కు చెప్పు. అవంటే ఏంటి చెప్పు నువ్వు. అవంటే ఏముంది, బట్టలు ఇప్పుకోవడం, అది చేయడం, కిస్సులు పెట్టుకోవడం, తిరగడం, ఇంకా అంతే. ఇక అవే ఉంటాయి, ఇక క్రేజీగా ఉంటాయి అన్నీ. మరి రామ్ గోపాల్ వర్మ బట్టలు ఇప్పాడు, చెయ్యడు, ఏం చేయకపోయినా నాకు క్రేజ్ వస్తుంది. ఎందుకంటే ఆయన స్టైల్ అది. అంటే బట్టలు ఇప్పకపోయినా అవే తెచ్చుకుంటాడు ఆయన, క్రేజీనెస్ తెచ్చుకుంటాడు బాగా. ఆయన ట్వీట్ చేసినా అసలు ఎట్లా అంటే బాగా అసలు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆర్జీవి గురించి ఒక మాట చెప్పాలంటేనా, he is a mental fellow. But you love the mental fellow. Yeah, I love the RGV. You love RGV. So KCR మూవీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, యావరేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? నాకు 70% హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారు చేశారు, చేయలేదని చెప్పలేదు. ఆయన తప్పు చేశారా, గుడ్ చేశారా అనేది మనకు తెలియదు. మనం చూసింది అయితే చేశారు, బాగానే చేశారు. నేను కేటీఆర్కి చాలా బిగ్ ఫ్యాన్. నేను చాలా బిగ్గెస్ట్. కేటీఆర్ గారికి. అవునా? కేటీఆర్ గారికి నేను చాలా. కేటీఆర్ లేడు కానీ మన కేసీఆర్ గురించి. కేసీఆర్ గారు అంటే నాకు ఇక రెస్పెక్ట్, అంతేనా? కానీ కేటీఆర్ గారు అంటే చాలా ఇష్టం. సరే, ఇప్పుడు ఈ వీడియో ఖచ్చితంగా నాకు తెలిసి రామ్ గోపాల్ వర్మ చూసే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు రామ్ గోపాల్ వర్మ గురించి ఒక విధంగా మాట్లాడావు కాబట్టి. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు ఆర్జీవి, వాట్ యూ వాంట్ టు సే? సీ ద కెమెరా అంటారు. యు ఆర్ ఏ గుడ్ పర్సన్. ఎనీవన్ కెన్ లవ్ యూ. యు ఆర్ ద క్రేజీ పర్సన్ ఇన్ దిస్ నేషన్. నేషన్లోనే క్రేజీ పర్సన్? యా, నేషనల్లోనే క్రేజీ పర్సన్ ఆయన. ఆయన ట్వీట్ చేస్తే అట్లనే అసలు బాగా పాపులర్ అవుతుంది కదా. ఎవరు చూడకుండా ఉండరు ఆయన. అసలు
చాలా బాగా అసలు ఫ్యూచర్లో ఆర్జీవిని ఏ విధంగా చూడాలనుకుంటున్నాను? ఇట్లనే చూడాలనుకుంటున్నా, ఇదే క్రేజీనెస్తో చూడాలనుకుంటున్నా. ఎప్పటికీ ఇట్లనే చూడాలి, ఇట్లనే చేయాలి ఆయన. అసలు ఎక్కడ తగ్గద్దు, అంతేనా? ఎక్కడ తగ్గద్దు. ఓకే, నీ పేరు ఏమన్నా? నాయక్, దామోదర్ నాయక్. నైస్ టు టాక్ టు యూ. సూపర్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.